అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం అక్షరమాలలో అంటే వర్ణమాలలోని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాల గురించి నేర్చుకుందాం. అచ్చులు చూడండి. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. హల్లులు క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ప, బ, భ, మ, యారా, లావ, శేష, సహ, లాక్ష, బండిర. ఉభయాక్షరాలు ఇవి అచ్చుల సహాయంతో అల్లుల సహాయంతో పలుకుతాయి. ఆ పక్కన సున్నా పడితే అమ్మ అంటారు, ఏ పక్కన సున్నా పడితే ఎమ్ అంటారు, ఊ పక్కన సున్నా పడితే ఉమ్ అంటారు. ఉంది, ఉమ్, ఉంది అని పలుకుతుంది. కా పక్కన సున్నా పడితే కం, బా పక్కన సున్నా పడితే భం, మా పక్కన సున్నా పడితే మం. ఇలా అన్నిటి పక్కన సున్నాను అరసున్నాను విసర్గాను తీసుకుంటారు. ఈ అరసున్న మనకి పద్యాల మధ్యలో వస్తుంది కాబట్టి అది కూడా నేర్చుకోవాలి, తప్పదు. గుణింతాల గుర్తులు. ఈ గుణింతపు గుర్తులు వచ్చాయంటే మనకి ఈజీగా ఉంటుంది. హల్లులన్నిటికీ కూడా ఈ గుర్తులనే మనం వాడుకుంటూ ఉంటాము. చూడండి, ఆ తలకట్టు లెటర్ పొట్టిగా ఉంటుంది. ఆ అంటే ఇది తలకట్టు పెట్టాం కాబట్టి కాకి తలకట్టు ఇలా పెడతాం కదా, పైన కా అని చదవాలి అంతే. ఆ దీర్ఘం, ఈ దీర్ఘం కాకు పెడితే కా అని చదవాల్సి వస్తుంది. ఈ గుడి, కాకు గుడిస్తే కీ అంటాం కదా, ఈ గుడి ఇక్కడ పెడితే కీ అంటాం, అంటే ఈలాగా పలుకుతుంది. ఈ గుడి దీర్ఘం, కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ అంటాం, అంటే ఈ సెకండ్ ఈలాగా పలుకుతుంది. ఊ కొమ్ము, కాకి ఈ కొమ్ము పెడితే కూ అవుతుంది, తలకట్ట అదే మాదిరిగా ఉంటుంది. ఊ కొమ్ము దీర్ఘం, ఈ కాను రాసి కాకి కొమ్ము దీర్ఘం పెడితే కూలాగా పలుకుతుంది. రుత్వం, కాకు రుత్వం ఇస్తే క్రూ అంటాం, ఈ రుత్వం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, క్రూ అవుతుంది. రుతనా దీర్ఘం, కాకు రుతనా దీర్ఘం పెడితే క్రూ అవుతుంది. ఇది మనం టచ్ చేసుకోవాలి ఇలా. ఏ యత్వం, ఇది తలకట్టు తీసేసి ఇక్కడ యత్వం పెడతాం, కాకు యత్వం ఇస్తే కే అంటాం, ఏలాగా పలుకుతుంది లెటర్. కాకు ఎత్తనా దీర్ఘం ఇస్తే కే, ఇది ఇక్కడ పెట్టేసి తలకట్టు తీసి ఎత్తనా దీర్ఘం పెట్టి పలికితే కే అవుతుంది. కాకు ఐత్వం ఇస్తే కై, చూడండి ఇది పైన కింద ఐత్వం పెడితే కైలాగా పలుకుతుంది, అంటే కాలో ఐ వస్తుంది. ఓ ఒత్వం, ఈ ఒత్వాన్ని కాకి ఒత్వం గుర్తు పెట్టేస్తే మనము ఓలాగా పలుకుతుంది, కో అంటాం. ఓ ఒత్తనా దీర్ఘం, కాకి ఒత్తనా దీర్ఘం ఇస్తే కో అంటాం, చూడండి ఓ ఒత్తనా దీర్ఘం. తర్వాత ఔత్వం, ఔత్వం, కాకి ఔత్వం ఇస్తే ఇక్కడ పెట్టాలి, సింబల్ పెట్టాలి, అప్పుడు ఏం పలుకుతుంది, కాకి ఔత్వం ఇస్తే కౌ. ఆకి సున్నా పెడితే అమ్, ఆ పక్కన మనం సున్నా ఎందుకు పెట్టాము, ఉభయాక్షరం కదా, ఈ సున్నాను అచ్చులకి హల్లులకి ఉపయోగించుకుంటాం, విసర్గ కూడా అలాగే ఉపయోగించుకుంటాం. ఇప్పుడు కా పక్కన సున్నా పెడితే కమ్ అవుతుంది, చా పక్కన సున్నా పెడితే చం, జా పక్కన సున్నా పెడితే జం, ఈ పక్కన సున్నా పెడితే ఇం, ఇలా అన్నిటికీ ఈ సున్నాను ఉపయోగించుకుంటాం. ఆహా విసర్గ, ఈ విసర్గ కూడా కా పక్కన 2 సున్నాలు పెట్టాలి, అప్పుడు కహ పలుకుతుంది. జహ, మహ, అంటే అన్ని గుణింతాలలో కూడా ఈ సింబల్స్ని ఉపయోగించి ఏ లెటర్కి అయితే పెడతామో ఆ లెటర్తో పలకాలి. ఇప్పుడు ఉదాహరణకి పాకు దీర్ఘమిస్తే పా, ఇప్పుడు మనం కాకు దీర్ఘమిస్తే కా అన్నాం కదా, అది పాకు దీర్ఘమిస్తే పా. మళ్ళీ మాకు దీర్ఘమిస్తే మా గుడిస్తే మీ, యా గుడిస్తే ఈ, మళ్ళీ రా కొమ్మిస్తే రు. అంటే ఇప్పుడు మనం ఏ లెటర్కి అయితే ఈ సింబల్స్ పెడతామో ఆ లెటర్తో పాటు మనం గుణింతాలని చదవాల్సి వస్తుంది. ఇది బాగా గుర్తుంచుకుంటే మనకు తెలుగు బాగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని పదాలు చూడండి. ఆ తలకట్టు, ఈ తలకట్టు ఏ లెటర్స్కి వస్తుంది, హల్లులలో వస్తుంది. ఆ రాక, చూడండి రాకి కాకి ఉంది, ఈ ఆ సింబల్ ఇది, ఆ తలకట్టు. ఆ రాక, ఈ సింబల్ని మనం హల్లులకి ఉపయోగించుకుంటాం, ఇవన్నీ కూడా. రక, ఈ రెండిటికి తలకట్టు వచ్చింది. ఆ రక, ఇప్పుడు ఇదేంటి, గద, గాకి తలకట్టు పెట్టాము, దీనికి కూడా తలకట్టు పెట్టాము. హల్లులన్నీ కూడా ఇలా ఉంటాయి, క్, రు, పు, దు, అంటే వీటికి ఒక రూపం ఉండదు. వీటికి మనం అచ్చులు ఏం చేస్తున్నాయి, ప్రాణం పోసి కాపాడుతున్నాయి అన్నట్టు. అంటే హల్లులకి మనము ఈ సింబల్స్ ఉపయోగించుకుంటాం, ఈ 16 సింబల్స్ని ఉపయోగించుకొని పలుకుతాం. ఇప్పుడు గద అయింది కదా, అంటే మనం ఏం వాడుకున్నాము, తలకట్టు వాడాం హల్లులకి అన్నిటికీ కూడా. పాడావా, చూడండి తలకట్టు, పా అంటే ఆలాగా పలుకుతుంది.
పా అంటే ఆ వస్తుంది, డ అంటే ఆ పలుకుతుంది, డ. వా వా అంటే కూడా ఆనే పలుకుతుంది, పడవ. తల, దీంట్లో కూడా లాలో కూడా ఆ పలుకుతుంది, అలానే తలకట్టు పెట్టద్దు దీనికి, తల. ఇది ఈగ, ఈ లెటర్ అచ్చులలో తీసుకున్నాము, గా తీసుకున్నాం, ఈగ. తబల, తా లెటర్, బా లెటర్, లా లెటర్, 3 లెటర్లతోటి తబలా అవుతుంది. గంట, మనం చెప్పుకున్నాం కదా ఇది ఉభయాక్షరం అని, దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, హల్లులకి అచ్చులకి. ఇప్పుడు మనం గాకి హల్లుకి పెట్టుకున్నాం, గంట, గంట అయింది. నా డాక, 3 తలకట్లు వచ్చాయి చూడండి, నా డాక. గంట, గన గన, అల గల గల, చక్క చక్క నడక, గద తల తల. ఇప్పుడు ఈ లెటర్స్ అన్నిటికీ కూడా మనము ఆలాగా పలుకుతున్నాం చూడండి. కాకి తలకట్టు, సెకండ్ కాకి తలకట్టు ఉండదు, కానీ ఖ అని పలకాలి. గ, ఘ, ఇన్య ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ఇవన్నీ హల్లులలో తలకట్టు లాగా ఆలాగా పలకాలి ఈ లెటర్స్ అన్నీ కూడా. కొన్ని ఉదాహరణలు ఇచ్చాం చూడండి. అల, కల, తల, నల, వల, హల, అరక, తరక, పరక, మరక, ఆడ, ఆ లెటర్ డా లెటర్. కడ, కా లెటర్ డా లెటర్ రాస్తే సరిపోతుంది. గడ, గా లెటర్ డా లెటర్ గడ. జడ, జాలో ఆ పలుకుతుంది, డాలో ఆ పలుకుతుంది, జడ. దడ, వడ, అర, ఇల, ఎర, బర, జర, మర. ఈత, ఇక్కడ ఈ లెటర్ ఉంది కదా, ఈ లెటర్ కలిపి ఇక్కడ రాయాలన్నట్టు, ఈత ఇక్కడ రాయాలి. శత, దీన్ని షా అని చదవద్దు, శత, షేలాగానే పలుకుతుంది, శత. మనం పలుకుకున్నా అలాగే వస్తుంది చూడండి, శత. జత, లత, ఊత. అంటే ఈ 2 లెటర్లను మనము రికగ్నైజ్ చేయాలి, కంపల్సరీ చేసి రాస్తే తెలుగు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము ఆ దీర్ఘంతో పదాలు నేర్చుకుందాం. కాకు దీర్ఘమిస్తే కా, ఖాకు దీర్ఘమిస్తే ఖ, గాకు దీర్ఘమిస్తే గా, ఘాకు దీర్ఘమిస్తే ఘ, చాకు దీర్ఘమిస్తే చా, ఛాకు దీర్ఘమిస్తే ఛా, జాకు దీర్ఘమిస్తే జా, ఝాకు దీర్ఘమిస్తే ఝ, టాకు దీర్ఘమిస్తే టా, ఠాకు దీర్ఘమిస్తే ఠ, డాకు దీర్ఘమిస్తే డా, ఢాకు దీర్ఘమిస్తే ఢ. ఇది మహాప్రాణాక్షరాలు కాబట్టి ఇవి నేను ఎలా పలుకుతున్నానో బాగా రికగ్నైజ్ చేయండి, పొట్ట లోపల నుండి రావాలి. నాకు దీర్ఘమిస్తే నా, దీన్ని అనా అంటూ ఉంటారు, ఆ పెట్టి నా పెడితే అనా అవుతుంది, అలా చదవద్దు, అన్నా అంతే. తాకు దీర్ఘమిస్తే తా, థాకు దీర్ఘమిస్తే థ, దాకు దీర్ఘమిస్తే దా, ధాకు దీర్ఘమిస్తే ధ, నాకు దీర్ఘమిస్తే నా, పాకు దీర్ఘమిస్తే పా, ఫాకు దీర్ఘమిస్తే ఫ, బాకు దీర్ఘమిస్తే బా, భాకు దీర్ఘమిస్తే భా, మాకు దీర్ఘమిస్తే మా, యాకు దీర్ఘమిస్తే యా, రాకు దీర్ఘమిస్తే రా, లాకు దీర్ఘమిస్తే లా, వాకు దీర్ఘమిస్తే వా, షాకు దీర్ఘమిస్తే షా, షాకు దీర్ఘమిస్తే షా, సాకు దీర్ఘమిస్తే సా, హాకు దీర్ఘమిస్తే హా, లాకు దీర్ఘమిస్తే ళా. దీన్ని అలా అని చదువుతారు, ళా అని పైన నాలుక పెట్టి చదవాలి. క్షాకు దీర్ఘమిస్తే క్షా, రాకు దీర్ఘమిస్తే రా. ఇప్పుడు చూడండి, ఈ సింబల్ మనం ఇక్కడ పెడుతున్నాం జాకి. ఆ అంటే దీర్ఘం పలుకుతున్నాం కాబట్టి దీన్ని కూడా దీర్ఘం లాగా పలకాలి. ఇది మళ్ళీ సింబల్ ఆ సింబల్ వచ్చింది ఇక్కడ తలకట్టు. జామా, జాకు దీర్ఘమిస్తే జా, చూడండి జామా. మళ్ళీ మనం తాకు పెట్టుకున్నాం దీర్ఘము కాబట్టి ఇక్కడ సాగదీసి పలకాలి, తాత. ఇక్కడ పాకు దీర్ఘం వచ్చింది, పా పొడుగ్గా రాసి పెట్టాలి, పా చిన్నగా రాసి దీర్ఘం పెడుతూ ఉంటారు, అది రాంగు, ఇలా రాయాలి. పాప, ఇప్పుడు చాకు దీర్ఘం పెట్టాము, చాప. వాన, బాట, వాకు దీర్ఘం, బాకు దీర్ఘం. ఇవి పొట్టి లెటర్, ఇది పొడుగు లెటర్. ఉయ్యాల పాట, చూడండి ఒక పాట ఇచ్చాడు, ఉయ్యాల పాట పాడ, ఇక్కడ దీర్ఘం ఉంది గుర్తుపట్టాలి మనం. ఊ, సెకండ్ యాకి దీర్ఘం. శారద ఆట ఆడ, ఆనందాన పాపలు, ఆకాశాన తారలు. మనం దీర్ఘం పెడితేనే రాగం సరిగా వస్తుంది. కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, చదువుదాం ఎగ్జాంపుల్స్. కాకు దీర్ఘమిస్తే కా, కా. పాకు దీర్ఘమిస్తే పా, కా. వాకు దీర్ఘమిస్తే వా, కా. తాకు దీర్ఘమిస్తే తా, తా. మాకు కొమ్ము దీర్ఘమిస్తే ము, తా. పాకు దీర్ఘమిస్తే పా, తా, పాత. మాత, రాత, వాత, కారం, గారం, దారం. నేను దీర్ఘమున్న చోట ఎలా పలుకుతున్నానో చూడండి. పాఠం, ఇది మహాప్రాణాక్షరం. వారం, సారం,
ఇక జాకు దీర్ఘమిస్తే జా, తాకు దీర్ఘమిస్తే తా, మాకు దీర్ఘమిస్తే మా, పాకు దీర్ఘమిస్తే పా, మ, త, ప, లా. ఇది ఎలా చదివాను గమనించండి. ఇప్పుడు మనం దీంతో కొన్ని పదాలు చేయాలి. చూడండి. జామ, తాత, మాత, పాప, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడే ఒక గేయం చదువుతున్నాను. ఆ పాట. ఆ అనే అలమరలో ఆ అనే లడ్డు ఉంది. ఈ అనే అబ్బాయి, బాకి ఒత్తు ఉంది కాబట్టి దీర్ఘం ఉంది కాబట్టి అబ్బాయి అని చదవాలి. ఈ ఇల వేస్తూ వచ్చాడు, ఊ అని లడ్డు చూచాడు, ఊ అని మూతి చాపాడు. ఈ గుడి. ఇప్పుడు మనం దీర్ఘం పెడితే ఈ కాను కా అని చదివాము. ఈ గుడి ఈ సింబల్ పెడితే ఎలా చదువుతున్నాం? కి, ఖి, గి, ఘి, చి, చి, జి, ఝే, టి, ఠి, డి, ఢి. ఈ విధంగా పలకాలి ఈ లెటర్స్ని. ఇక్కడ మనం కొన్ని వర్డ్స్ని చదువుకుందాం. చూడండి. రా, వా గుడిస్తే వి, రవి. ఇక్కడ ఇంతకుముందు ఈ లెటర్ని అక్కడ పక్కన వా అని చదివాము. అది తలకట్టు పెడితే వా అవుతుంది. దీర్ఘమిస్తే వాకు దీర్ఘమిస్తే వా అవుతుంది. వాకి గుడిస్తే ఇప్పుడు వి అవుతుంది. ఇక్కడ వి అంటే ఈ గుడి సింబల్ పెట్టాము కాబట్టి వాకి మనము వి అని చదవాలి. రవి, కవి, రాణి. చూడండి, ఇక్కడ దీర్ఘం ఉన్నది, ఇక్కడ గుడి ఉంది. రాణి. బండి, బాకి సిన్న పడితే బన్, డా గుడిస్తే డి, బండి. జింక, జాకి గుడిస్తే జి, జీ పక్కన సిన్న పడితే జింగ్, జింక. ఒకటి, ఓ క టి, అచ్చు, హల్లు, గుణిత గుర్తుతో కూడిన లెటర్. ఇక్కడ ఒకటి చూడండి. తాత మాట. మిరపకాయ కారం, కిటికీ కాడ దారం, రామాయణ సారం, తాత పారాయణం, బావి నిండా జలం, మంచి తిండి బలం. పట్టణం అంటే మనం రీడింగ్ చేయాలి. చూడండి. తావి, దీర్ఘము గుడి. బావి, మావి, రావి, గది, నది, పది, మది, కరి, తరి, దరి, పరి, మరి, వరి, సరి, హరి, చడి. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సతి, ఇక్కడ రాయాలి. సతి, సతి. పతి, పతి. గతి, గతి. మతి, మతి. జతి, జతి. కొన్ని వర్డ్స్. కిత, కిత, చిట, చిట, మిలమిల, కిలకిల, విలవిల, గిలగిల. ఇక్కడ రాయి, ఈ రావాలి. ఇక్కడ సెకండ్ లెటర్ ఈ వస్తే ఇది రాయాలి. ఇది రాస్తే రాంగ్ అయిపోతుంది. రవి, కాకి, సాయి. చూసారా, సెకండ్ లెటర్ ఈ వస్తే ఈ రాస్తే రాంగ్ అయిపోతుంది. ఈనే పెట్టాలి. యా గుడిస్తే ఈ ఇది ఉంటుంది. ఇది మా బడి. ఈలాగా ఈ ది పలుకుతుంది. చూడండి, ఈ సింబల్ దీనికి పెట్టాం కాబట్టి దీన్ని కూడా ది అంటే దీనిలాగానే చదువుతున్నాం. ఇది మా బడి. డి గుడి పెడితే ఈ అవుతుంది. ఈలాగా పలుకుతాం. ఇది అర్థం చేసుకుంటే తెలుగు చాలా ఈజీగా ఉంటుంది. ఈ గుడి దీర్ఘం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, బాగా గమనించండి. చాకు గుడి దీర్ఘం ఇస్తే చీ, చీమ. దీన్ని చీమ అని చదివితే రాంగ్, మళ్ళీ అది వేరే మీనింగ్ పోతుంది. చీమ. వీణ, పీత, బీర, పీట, నీడ. వీణపాట. తీయని మాట, వీణపాట. జీడి మామిడి, పాత చావడి, గీత బడాయి, బావలడాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చదువుకుందాం. కీల, ఇంతకుముందు కిల కిల అని చదివాం కదా, దీనికి గుడి దీర్ఘం ఇచ్చాం కాబట్టి కీల అని చదవాలి. చీల, నీల, లీల, శీల, కీరా. రాకి దీర్ఘం ఉంది మళ్ళీ. కీరా, జీరా, మీరా, గీత. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు, ఆ పదాలు ఇక్కడ సేమ్ అంటే లాస్ట్కి లా రావాలి. పీత, సీత. గీతకి ఎగ్జాంపుల్స్. ఇక్కడ చీల ఇచ్చాడు కదా, నీల, లీల ఇక్కడ రాస్తే సరిపోతుంది. వీరం, వీరంకి ఏమని అర్థము? బీరం, సీరం. సీసా, వేస, నీస ఏదైనా రాసుకోవచ్చు. మనకు ఇక్కడ లెటర్ వచ్చేటట్టుగా రాసుకోవాలి. వీణ పాట, బీర తీగ, తీయని మాట, జీడి మామిడి. మ్యాచ్ దం చేయాలి. చిటపట చినుకులు రాలాయి. ఒక గేయం చూడండి, కృష్ణుడి గేయం. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి సందిటా తాయతులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతూ.
ఇప్పుడు ఊ కొమ్ము చూద్దాం చూడండి. ఊ కొమ్ము, కాకు కొమ్మిస్తే కు. అన్నీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆ లెటర్ లాగానే పలకాలి. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ఇవి కూడా సేమ్ ఉంటాయి. కాకు కొమ్మిస్తే కు సున్నా, కూకి సున్నా పెట్టాం కాబట్టి కుండ అని చదవాలి. కుండ. ఇక్కడ నాకు దీర్ఘం ఉంది. లు క. ఇక్కడ ఊ కొమ్ము సింబల్ పెట్టాం చూడండి. నాలుక, చిలుక, ఇగో ఇక్కడ ఊ పెట్టాం. ముని, ఇక్కడ నీ వచ్చింది. మాకు కొమ్మిస్తే ము వచ్చింది, నాకు గుడిస్తే నీ. రాజు, జా కొమ్మిస్తే జు ఇలా రాయాలి. పక్కన ఇలా రాస్తే రాంగ్ అయిపోతుంది. చాలామంది ఇక్కడ రాస్తారు, అది రాంగు. ఇక్కడ రాయాలి. జానే జా పక్కన కొమ్ము పెట్టాలి. పులి, పక్క కొమ్మిస్తే పూ కూడా ఇక్కడ నుంచి రావాలి, సున్నా మధ్యలో నుండి రావాలి. పులి. గురువు మాట, గురువు, వాక్ కొమ్మిస్తే ఊ కూడా, పాక్ కొమ్మిస్తే పూ, వాక్ కొమ్మిస్తే ఊ, రెండు కూడా ఈ సున్నా మధ్యలో నుండి రావాలి. గురువు మాట. అందరూ గురువు మాట ఖచ్చితంగా వినాలి. చూడండి. చిలుక ఒక పక్షి, పులి ఒక జంతువు. గాలి వీచును, ఏరు పారును. గురువును వినుము, మంచిని కనుము. ఇక్కడ కొన్ని పఠనం ఇచ్చాడు. కుడి, గుడి, నుడి, బుడి, ముడి, సుడి. అరువు, కరువు, పరువు, దరువు, బరువు. అలుపు, కలుపు, నలుపు, మలుపు. అరుగు, వరుగు, జరుగు, పరుగు, మరుగు. ఇది కూడా సేమ్. ఇక్కడ కొన్ని పదాలు, ఆ పదాలతో ఇక్కడ మనము కరెక్ట్గా పులి అంటే ఉలి, నులి అని రాసినట్టుగా ఇవన్నీ కూడా రాయాలి. కరి, గుడి. నాలుక, ఇది కరెక్ట్గా ఉంది. చిలుక, ఇది కరెక్ట్. కుండ, ఇది కరెక్ట్. ఇక్కడ తెలుగులో అంకెలు ఇచ్చాడు చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ ఊ కొమ్ము దీర్ఘం. ఇప్పుడు కాకు కొమ్మిస్తే కు అని చదివినట్టుగా ఇక్కడ కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు అంటే దీర్ఘం ఉన్నది కాబట్టి మనం సాగదీసి చదవాలి. గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గూ, డాక్ కొమ్మిస్తే డు, గూడు. నేను చదివిన విధానమే మీకు అర్థమవుతుంది. ఇక్కడ దీర్ఘం పెట్టాను, ఇక్కడ పెట్టలేదు. ఇక్కడ పొడుగు లెటర్, పొట్టి లెటర్. నూరు, నాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ను, రాక్ కొమ్మిస్తే రు, అంతే. నూరు. సూది, దూడ. రూపాయి, పాకి దీర్ఘం పొడుగ్గా లెటర్ పెట్టాలని చెప్పాను కదా, ఇగో ఇది. రాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రూపాయి. లాస్ట్కి వచ్చినవి ఈ విధంగా రాసుకోవాలి మనం. యా గుడిస్తే ఈలో. శూలం, షాకి కొమ్ము దీర్ఘం ఇస్తే షూ, లాకి సున్నా పెడితే లం, శూలం. కడుపును అంటారు కుక్షి, గూడున ఉంటుంది పక్షి. బాబు బూర, పూలమాల మూర. కొన్ని పఠనం ఇచ్చాడు చూడండి, రీడింగ్ చేయాలి. కూర, జూర, మూర, శూర, కూడు, గూడు, చూడు, తూడు, మూడు, కూలు, చోలు, జూలు, తూలు, నూలు, పూలు, చూపు, తూపు, రూపు. ఇప్పుడు మనం కొన్ని ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, వాటిని మీరే రాసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది టి, డి, నా, మీ, జు, పు. ఇక్కడ ఇచ్చారు. ఇది దీంట్లో ఏ లెటర్ వస్తుందో ఆ లెటర్, లేకుంటే మీకు ఏదైనా వర్డ్ కూడా రాయొచ్చు. మీరు రాసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది కూడా మ్యాచ్ దెమ్ చేయాలి. లంకకు రాజు రావణుడు. పలక, పలకలు. ఏకవచనం, బహువచనం. బాణము, బాణములు. కాయ, కాయలు. గురువు, గురువులు. చాప, చాపలు. చాప అంటే 1, చాపలు అంటే 2, అంతకంటే ఎక్కువ. ఇక్కడ ఒక పాట ఇచ్చాడు చూడండి. ఉడతా ఉడతా ఊచ్, ఉడతా ఉడతా ఊచ్, ఉంగారాలు వేళ్ళకి, ఉత్సవాలు ఎవరికి, ఊయల పాపకి, ఊక ఎవరికి, ఉడతా ఉడతా ఊచ్, ఊచ్, ఉడతా ఉడతా ఊచ్, ఊచ్. అంటే మనం దీర్ఘం ఎక్కడ పలుకుతున్నాం, దీర్ఘం ఎక్కడ పలుకుతలేమో గమనించి చూడాలి. రూరుత్వం. ఇప్పుడు కాకు కొమ్మిస్తే కు అన్నాం కదా, అలాగే కాకురుత్వం ఇస్తే క్రు అంటే త్రు, త్రు, ధృ, ధృ, ఛృ, జృ. అక్కడక్కడ చదువుతున్నాం చూడండి. భృ, క్షృ, రు, యురు, డ్రు, హృ, సృ. ఈ విధంగా ఈ లెటర్స్ అన్నీ కూడా మనము రుత్వంతో పాటుగా పలకాలి. ఇప్పుడు వాకి రుత్వం ఇస్తే వృ అయింది. వృక్షము. దీన్ని ఎలా పలికానో గమనించండి. రుత్వం ఉన్న లెటర్ని. వృక్షము. గృ, గాకి రుత్వం ఇస్తే గృ అవుతుంది. గృహము. గ్ అంటే ఈ లెటర్ మనకి ఫస్ట్ ఉన్న లెటర్ ఇగో ఇలా వస్తుంది. నకారప్లే గృ, మళ్ళీ తర్వాత రు వస్తుంది. రెండు కలిపి గృ అని చదవాలి. గృహము.
నృపుడు నృ చూడండి నాకి రుత్వం ఇస్తే నృ అయింది పుడు నృపుడు. పృథివి కృపానము వృషభం. జింక ఒక మృగం మాకు రుత్వం ఇస్తే మృ అవుతుంది గాకి సున్నా పడితే గం. ఇది వటవృక్షం ఉండడానికి గృహము భృగువు ఒక ఋషి. ఇది చదువుదాం చూడండి. కృప కృషి ధృతి భృతి మృతి శృతి హృతి వృష తృష మృష ఘృతము శృతము వృతము. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. పూల పేర్లు బంతి పూలు మందార పూలు తామర పూలు కలువ పూలు కలువ ఇవి రాత్రి పూస్తాయి లోటస్లు. గులాబీ పూలు జాజి పూలు సంపంగి పూలు కనకాంబరాలు పారిజాత పూలు విరజాజి పూలు. కాయల పేర్లు చూడండి. తాటికాయ బీరకాయ పనసకాయ వంకాయ ఈతకాయ వెలగకాయ మునగకాయ మిరపకాయ. మీరు ఈ విధంగా ఒక్కసారి ఈ వీడియో చూశారంటే మీకు అన్ని లెటర్స్ ఏ విధంగా పలకాలి ఏ విధంగా చదవాలో అర్థమవుతుంది. ఇక్కడ మ్యాచ్ దమ్ చేయాలి. పులి ఇగో ఇక్కడ ఉంది పులి. సింహం బొమ్మను చూసి పిక్చర్కి మ్యాచ్ దమ్ చేయాలి. ఏనుగు ఆవు. ఊగు ఊగు గంగెద్ద ఉగ్గు పాలే గంగెద్ద సోలి ఊగే గంగెద్ద సోలెడు పాలే గంగెద్ద తాలి ఊగే గంగెద్ద తవ్వెడు పాలే గంగెద్ద మరీ ఊగే గంగెద్ద మానెడు పాలే గంగెద్ద ఆగి ఊగే గంగెద్ద అడ్డా పాలే గంగెద్ద. ఏ ఎత్వంతో కొన్ని పదాలు చూడండి. కాకి ఎత్వం ఇస్తే కే, కొమ్మిస్తే కు అన్నం, రుత్వం ఇస్తే క్రూ అన్నం. అలాగే కాకు ఎత్వం ఇక్కడ తలపైన పెట్టాలి, ఎత్వం ఇస్తే కే. అన్నీ అలాగే పలకాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. నెమలి నాకు ఎత్వం ఇస్తే నే, మా లాగుడిస్తే లి నెమలి. జెండా జాకి ఎత్వం ఇస్తే జే పక్కన జే పక్కన సున్నడితే జం డా జెండా. గాకి ఎత్వం ఇస్తే గే లా గెలా. చాకి ఎత్వం ఇస్తే చే వాగుడిస్తే వి చెవి. గా రాగుడిస్తే రి టాకి ఎత్వం ఇస్తే టే గరిటె. గరిటె అంటే తెలుసు కదా పప్పు వేసుకునేది. రెండు రెండు అంటే అంకె 2. రాకి ఎత్వం ఇస్తే రే పక్కన సున్నా పెడితే రెండు. జాజి పువ్వు తెలుపు పాల రంగు తెలుపు దీపముల వెలుగు మన భాష తెలుగు 2 జడల సీత వెండి వెలుగు గీత. ఏ అయిపోయింది. ఇప్పుడు యతన దీర్ఘంది నేర్చుకుందాం. ఏ యతన దీర్ఘం. చేప చాకి ఎత్వం ఇస్తే చే, చాకి ఎత్తన దీర్ఘం ఇస్తే చే అని చదవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. చేప తేలు చేయి వేయి. ఏ లెటర్కి ఆ లెటరే పలకాలి. వాకి ఎత్తన దీర్ఘం పెట్టాం మనం. ఎత్తన దీర్ఘం ఈ సింబల్ పెడితే ఏ లెటర్కి పెడితే ఆ లెటర్ పలకాలి. హల్లులకి ఇవి ప్రాణం పోస్తున్నాయి అని చెప్పాను కదా, అందుకోసమని. మేక చూడండి మాకు ఎత్తన దీర్ఘం ఇచ్చాం అంటే అన్నీ ఇవే వాడతాం. ఆటు ఆహా వరకు యాక్చువల్ ప్రాణం పోస్తాయి వీటికి. మేక డేగా చూడండి. నేల మీద నదులు పారు లేక అక్షరాల పారు మేడను మేము ఉంటాము చేపను మేము తింటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ. ఏంటిది? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. కొన్ని పదాలు తమాషా పదాలు చూడండి. మిసిమి మిసిమి పులుపు పులుపు నమూనా నమూనా నటన నటన. ఇప్పుడు ఐతంతో మనము నేర్చుకుందాం పదాలు. ఇప్పుడు కాకు రుత్వం ఇస్తే క్రూ కాకి ఎత్వం ఇస్తే కే అన్నాం కదా. కాకి ఐ పెట్టాలి అంటే అలు అవే వస్తున్నాయి. మీరు బాగా గమనించండి. ఆ నుండి ఆహా వరకే సింబల్సే వీటికి వస్తున్నాయి. ఇప్పుడు ఐత్వం పెడుతున్నాం. ఐత్వం చూడండి. కాకి ఐత్వం పెట్టాం. కై అయింది తై థై దై నై సై. ఈ విధంగా మనకి అవే లెటర్సే పలుకుతాయి. చూడండి. సాకి ఐత్వం ఇస్తే సై. సాకి తలకట్టు సా అంటున్నాం కదా. గుడిస్తే సి అంటున్నాం. కొమ్మిస్తే సు అంటున్నాం. ఇప్పుడు ఐత్వం ఇస్తే సై అనాలి. సైకి లు కీ వచ్చింది, ఈ గుడి వచ్చింది. లు అంటే కొమ్ము వచ్చింది. ఇక్కడ ఐత్వం. రైతు రై అంటే ఏమొస్తుంది? ఐత్వం. ఐత్వం అంటే ఐ సింబల్ పెట్టాలి. రైతు. బైబిలు బై అంటే ఏమొచ్చింది? బాకి ఐత్వం పెడితే బై అవుతుంది. బై బి బాగుడిస్తే బి అవుతుంది. లు అంటే లాక్కొమ్మిస్తే లు. బై బీలు. ఈ విధంగా రాస్తే మీకు ఈజీగా ఉంటుంది. దైవం దాకు ఐత్వం ఇస్తే దై వాక్సినాడితే వం. పైకము పైకం అంటే మనీ.
పై కా మో పాకైత్వం ఇస్తే పై, దాకైత్వం ఇస్తే దై, హాకైత్వం ఇస్తే హై, నాకు దీర్ఘం ఇస్తే నా హైనా. చూడండి, రైతు పెంచు పైరు లైటు వేయవైరు, ఖైదు చెయ్య జైలు ఒక నది పేరు నైలు, ఒక జంతువు హైనా ఒక పక్షి మైనా. అంటే మనం ఏ లెటర్ పెడితే ఆ లెటర్ లాగానే ఈ సింబల్స్ అన్నీ కూడా మనకి పలకడం జరుగుతుంది. మీరు ఒక్కసారి గమనిస్తే మీకు బాగా ఈజీగా ఉంటుంది. తెలుగు అంటే చాలా ఈజీ అసలు. ఇది ఏ లెటర్కి మనం సింబల్ పెడుతున్నామో ఆ లెటర్ తోటి మనం చదవాలి. చూడండి, మై, డై, యై, టై, టై, భై, లై, ఈ విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. శైవము, నైజము, పైట, మైనము, దైవము, సైతము, రైతు, వైనము. చైనా, చాకైత్వం ఇస్తే చై పెట్టి నాకు దీర్ఘం ఇస్తే నా పెడితే చైనా అవుతుంది, ఇక్కడ రాయాలి. మైనా, హైనా. కేలు, వేలు, పైరు అంటే పొలం కదా, ఆ విధంగా రాసుకుంటూ పోవాలి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ మనకి ఫస్ట్ క్లాస్ పిల్లలకి అవసరము. ఇది ఫస్ట్ క్లాస్ బుక్. మీకు సింబల్స్ తోటి పదాలు చెప్తాను, వినండి మొదలు. ఓ ఒత్వం. ఇప్పుడు మనం కాకి కొమ్మిస్తే కు అన్నాం, కాకైత్వం ఇస్తే కై అన్నాం కదా. ఒత్వం పెడితే ఏమవుతుంది మరి? కాకోత్వం ఇస్తే కో అవుతుంది, రాకోత్వం ఇస్తే రో, పాకోత్వం ఇస్తే పో, యాకోత్వం ఇస్తే యో, రాకోత్వం ఇస్తే రో. అలానే యాకోత్వం ఇస్తే యో ఇలా వేరే ఉంటుంది. మాకోత్వం ఇస్తేమో ఇలా రాయాలి. ఇవి రెండు కొంచెం డిఫరెంట్ ఉంటాయి, చూసుకోండి. గొడుగు, గాకోత్వం ఇస్తే గో, డాక్కొమ్ ఇస్తే డు, గాక్కొమ్ ఇస్తే గు, గొడుగు. గొలుసు, గాకోత్వం ఇస్తే గో అవుతుంది, లాక్కొమ్ ఇస్తే లు, సాక్కొమ్ ఇస్తే సు, గొలుసు. కొంగ, కాకోత్వం ఇస్తే కో, కో పక్కన సున్నా పడితే కొమ్, కు పక్కన సున్నా పడితే కుమ్. ఈ విధంగా మనము గుర్తుంచుకొని చదవాలి. కొంగ. బొంగరం, బాకి ఒత్వం ఇస్తే బో, సున్నా గా రం, బొంగరం. కొండ, కాకొత్వం ఇస్తే కో, సున్నా డా. మొసలి, చూశాను కదా వేరేలాగా ఉంటుంది, మొసలి. వానకు గొడుగు, కొంగ మెడ పొడువు, మెడకు గొలుసు, చేపకు పొలుసు, దశరథుని కొడుకు రాముడు, పాండురాజు కొడుకు భీముడు. కొన్ని ఉదాహరణలు. కొంగ, చొంగ, దొంగ, కొలుచు, తొలుచు, మొలుచు, గొడుగు, తొడుగు, పొడుగు, కొర, దొర, పొర, సొర, కొన, తొన, మొన, సొన. ఇక్కడ కొన్ని ఉదాహరణలు రాయాలి ఈ పదాలతో. ఇక్కడ ఓ ఒత్తున దీర్ఘం పదాలు చూడండి. కోడి, కోట, గోపురం, కోతి, రోలు, గోవు. రాజుకోట, పూల తోట, మాటాడు నోరు, కూడదు పోరు, దోమల జోరు, చలిగాలి హోరు. ఈ విధంగా చదివితే తెలుగు ఎంతో అర్థమవుతుంది, మంచిగా ఉంటుంది. చూడండి కొన్ని ఉదాహరణలు. కోటు, చోటు, నోటు, పోటు, మోటు, మో ఇలా రాయాలి. ఈ సింబల్ పెట్టొద్దు మోకి. కోడు, గోడు, జోడు, తోడు, పోడు, మోడు. ఇక్కడ కూడా మో చూడండి ఎలా ఉందో. కోరు, గోరు, జోరు, నోరు, పోరు, హోరు. ఈ హా రాయద్దు, హాకి ఒత్తన దీర్ఘం వేరేలాగా ఉంటుంది, అది కూడా ఇలా రాయాలి. అక్కడ రాంగ్ ప్రింట్లో పడదు మనకి, ఈ విధంగా రాయాలి. హో, హోరు, కోల, గోల, జోల, దోల, సోల, తోపు, దోపు, పోపు, మోపు, సోపు. ఈ విధంగా మనకి సింబల్స్తో ఇక్కడ కొన్ని ఉదాహరణలు రాయాలి. మీకు ఇంకొకటి నేర్పిస్తాను చూడండి. ఔత్వం, ఔత్వంతో పదాలు. ఇప్పుడు మనం ఒత్వం పెడితే కో అయింది కదా, ఇప్పుడు ఔత్వం పెడితే కౌ అవుతుంది. పాక ఔత్వం ఇస్తే పౌ, రాక్కొమ్ ఇస్తే రు, డాక్కొమ్ ఇస్తే డు, పౌరుడు. నాకు ఔత్వం ఇస్తే నౌక, నౌక. షాక్ ఔత్వం ఇస్తే షౌ, రాగుడిస్తే రి, షౌరి. గాక ఔత్వం ఇస్తే గౌ, నాక్కొమ్ ఇస్తే ను, గౌను. రాక ఔత్వం ఇస్తే రౌ, తాక్కొమ్ ఇస్తే తు, రౌతు. మౌని, మాకు ఔత్వం ఇస్తే మౌ, ఇక్కడ పెట్టాలి మౌ, ఇక్కడ పెడితే రాంగ్ అవుతుంది. నా గుడిస్తే ని. రవి తీయును దౌడు, ఆవు తినును తౌడు, నాగౌను రంగు ఏరుపు, ఈ పౌరుడు మౌనం తెలుపు. నౌకాయానం చేయాలి, శౌరిని మనం పూజించాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. గౌర, పౌర, సౌర, హౌర, చౌడు, తౌడు, దౌడు. ఇక్కడ కలిపి రాయాలి. నౌక, ఇక్కడ రాంగ్ ఇచ్చాడు వీడు. పోక, కోక, తోక, కైక. ఇక్కడ గుర్తులతో వచ్చి 2 పదాలు రాయాలి. మీరు రాసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు తెలిస్తే పెట్టండి. ఇక్కడ ఏమున్నది చూడండి.
ఈ గుడి దీర్ఘం సింబల్ ఎక్కడుందో అక్కడ పెట్టాలి. ఇగో ఇక్కడ ఉంది. తీగ, తాకి గుడి దీర్ఘం ఇస్తే తీ. ఈ సింబల్ ఇక్కడ ఉంది. కో, కాకొత్వం ఇస్తే కొడుకు, కొడుకు. యత్వం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. తెలుగు, ఇక్కడికి మ్యాచ్ చేయాలి. పౌ ఎక్కడుంది? ఔత్వం ఇగో ఇక్కడ ఉంది. కౌలు, ఈ సింబల్ ఎక్కడుంది చూసుకోవాలి. చైనా, చాకైత్వం ఇస్తే చెయ్యి సింబల్ వాడుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. కూరగాయలది తోటకూర, దోసకాయ, సోరకాయ, దొండకాయ, గోంగూర, మెంతికూర, పాలకూర, బెండకాయ, టమాటా. రోజుకు 24 గంటలు. ఇది చూసి ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది రోజుకు అనేది స్పేస్ ఇవ్వాలి. 24 తర్వాత స్పేస్ గంటలు. ఇప్పుడు అమ్తో కొన్ని పదాలు. ఆక్సున పడితే అమ్, అలాగే అన్ని లెటర్స్కి దాక్సున పడితే దమ్, షాక్సున పడితే షమ్, సాక్సున పడితే సమ్, హాక్సున పడితే హమ్, జాక్సున పడితే జంప్, హాక్సున పడితే ఫమ్, బాక్సున పడితే బమ్. ఇలా చదవాలి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్. శంఖం అంటే ఈ నకార పొల్లు మనకి ఇక్కడనేమో నాలాగా, ఇక్కడ మాలాగా పలుకుతుంది చూడండి. శంఖం మాలాగా. మంట ఇక్కడ నాలాగానే పలుకుతుంది. మంట. దండ, దన్ నాలాగా పలుకుతుంది. దండ. హంస ఇక్కడ మళ్ళీ చూడండి మూలాగా పలుకుతుంది. అంటే మనకు 2 రకాలుగా అన్ అని పలుకుతుంది. అలాగే హమ్, హంస అంటున్నాం. జెండా, జన్ ఇక్కడ ఉన్న కరపల్లిలాగా పలుకుతుంది. జెండా. రంపం, పం. రమ్ అంటే మాలాగా పలుకుతుంది. పమ్ అంటే కూడా మాలాగానే పలుకుతుంది. ము. శివుని వాహనం నంది, బురదన ఉండును పంది, కాలికి అందం అందే, ఖాళీ నీటి బిందె, అంబరాన చందమామ, సంబరాన కలువభామ. మీకు మొత్తం బుక్ అంతా పెట్టాను. ఇంకొక వీడియోలో కూడా ఆటు ఆహా వరకు పెట్టాను, చూసి నేర్చుకోండి నా వీడియో. ఇది 2వ వీడియో. పాలరంగు తెలుపు, మందారం ఎరుపు, చీకటి నలుపు, చేమంతి పసుపు, చింతకాయ పులుపు, వేపకాయ చేదు, తేనె తీయనిది, మిరపకాయ కారం, మావి పిందె వగరు. తెలుసుకోండి. ఆవేమంటుంది? ఆవు అంబా అనును. ఇక్కడ మేక ఉంది. మేక మేమే అనును. కోతి కిచకిచల ఆడును. ఏనుగు ఘీంకరించును. ఇక్కడ మన శరీర భాగాలు తెలుగులో ఎలా పలకాలో చూడండి. ఇది ఇయర్ చెవి, హెడ్ తల, నెక్ మెడ, మౌత్ నోరు, కటి నడుము, ఉదరం చేయి, తొడ, మోకాలు, మడమ, ఇది పాదం. ఇక్కడ మడమ ఉంటుంది, దీన్ని మడమ అంటారు. కలదు నాకు ఒక నోరు, దానితో నేను మాట్లాడేదను. కలవు నాకు 2 చేతులు, వాటితో నేను పనిచేసేదను. కలవు నాకు 2 పాదాలు, వాటితో నేను నడిచెదను. ఆడెదను, పాడెదను, ఆనందంగా ఉండెదను. తమాషా మాటలు చూడండి. బడి, 0 పెడితే బండి అవుతుంది. మది, మంది, గడి, గండి, పది, పంది, మడి, మండి. ఇక్కడ 0 పెడితే ఆ విధంగా మారుతుంది చూడండి. తర్వాత దండి, దాక్షిణ పెడితే దండి అవుతుంది. దడి, దండి. పిడి, పీక్స్ పెడితే పిండి అవుతుంది. నది, నంది అవుతుంది. వడి, వండి అవుతుంది. తమాషాగా ఉన్నాయి కదా. ఈ విధంగా తెలుగు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కొన్ని పదాలు చూడండి. పడగ, గడప, కలప, పలక, ముడత, తడుము, పడక, కడవ. మన దేశం పేరు ఏమిటి? మనం మాట్లాడే భాష ఏమిటి? ఇవి 2 జవాబులు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇక్కడ మాటల మెట్లు ఉన్నాయి చూడండి. కలప, పటము. ఇక్కడ కలప అని అంటే పా లెటర్తో ఇక్కడ మనం రాయాలి. పటము చూడండి పా లెటర్ లాస్ట్. ముడత మళ్ళీ తాత వస్తుంది. తడక లాస్ట్ లెటర్ తీసుకొని రాయాలి. తడక కాతోటి కడవ. ఇక్కడ పక్కపక్క కా వచ్చింది లాస్ట్కి. కలకల లా వచ్చింది అంత్యాక్షరిలాగా. లబలబ బా వచ్చింది. బరబర రా వచ్చింది లాస్ట్కి. రవరవ. ఈ విధంగా మీరు ఈ పేర్లు రాసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు తెలుగు ఈజీగా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న కథ ఇచ్చాడు. ఈ కథను కూడా చదువుకుందాం. ఒక చీమ, ఒక పావురం కలిసిమెలిసి ఉండేవి. ఒకనాడు చీమ కాలు జారి చెరువు నీటిలో పడింది. అది చూచి పావురం చీమ చెంత ఒక ఆకును వేసింది. ఆ ఆకు సహాయంతో చీమ నేల మీదకి చేరింది. చీమకు గండం గడిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇలాంటి తెలుగు నేను చాలా ఈజీగా నేర్పిస్తున్నాను ఈ వీడియోలలో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.